హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం క్యాన్వా యాప్లో ఒక అకౌంట్లో ఉన్న డేటా లేదా డిజైన్ని వేరే అకౌంట్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ యొక్క డేటాని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి వెరిఫై చేసుకోండి ఈ డేటా మీరు షేర్ చేయకుంటుందా కాదని. నేను ఇప్పుడు వెరిఫై చేస్తున్నాను. సో చూడండి, సేమ్ ఇదే డేటాని వేరే అకౌంట్లోకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలో మీకు చూపిస్తాను. వెయిట్ చేయండి. ముందుగా ఆ డేటాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ డిజైన్ పైన రైట్ సైడు 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే మనకి షేర్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఆ షేర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. షేర్ అనే ఆప్షన్స్లోని మనం అక్కడ మనకి వేరే అకౌంట్ ఉంది కదా క్యాన్వాది, ఆ వేరే క్యాన్వా అకౌంట్ యొక్క మెయిల్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ పైన ఆ మెయిల్ ఎంటర్ చేసి షేర్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డేటా అనేది ఆ మెయిల్కి సెండ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఆ మెయిల్ అడ్రస్ అనేది యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ షేర్ బటన్ని ప్రెస్ చేశాను. షేర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో ఇప్పుడు మీరు రెండో అకౌంట్ ఉంది కదా, రెండో క్యాన్వా అకౌంట్, ఆ రెండో క్యాన్వా అకౌంట్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఆ క్యాన్వా అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ డౌన్ ఆ కిందన కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు అకౌంట్ స్విచ్ అవ్వచ్చు. అలా స్విచ్ అయిన తర్వాత మీరు అక్కడ నోటిఫికేషన్స్ కనబడుతున్నాయి కదా, లెఫ్ట్ సైడ్ డౌన్లోని నోటిఫికేషన్స్ కనబడుతున్నాయి కదా, ఆ నోటిఫికేషన్స్లో చెక్ చేయండి. ఇందాక షేర్ చేసిన వీడియో కనిపిస్తుంది చూసారా. ఇందాక చూసిన వీడియో ఈ వీడియో సేమే, ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. డిజైన్ కూడా మనం ఎడిట్ చేసుకునే విధంగానే ఉంది. ఈ విధంగా మనం డేటాని షేర్ చేసుకోవచ్చు. షేర్ చేసుకున్న డేటాని ఈ విధంగా మనం యూస్ కూడా చేసుకోవచ్చు. వేరే వీడియో ఫైల్ ఎడిట్ చేయాలంటే కూడా మనం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా మనం డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చటైతే మీరు లైక్ చేయండి. వీడియో కనుక నచ్చటైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.